ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాచీనమైన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటైన పూసాయి ఎల్లమ్మ ఆలయంలో జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. పూసాయి ఎల్లమ్మగా ప్రాచుర్యం కలిగి ఉన్న ఈ ఆలయాన్ని రేణుక ఎల్లమ్మ ఆలయం అని కూడా పిలుచుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పూసాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో పుష్యమాసం నుంచి మాఘమాసం వరకు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుంది. మహారాష్ట్రలోని మాహోర్ సమీపంలో ఉన్న స్వయంభూ రేణుక ఎల్లమ్మ దేవి ఇక్కడ వెలిసిందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడ ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద నుండి పారే జలధారాల నుండి వచ్చే నీటితో స్నానం చేస్తే చర్మరోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఇంకా ఇతర ప్రదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు ఆది, మంగళ, గురువారాల్లో జనం తాకిడి అధికంగా ఉంటుంది. జాతరను పురస్కరించుకుని ఆలయం సమీపంలో వివిధ దుకాణాలను నెలకొల్పారు. పిల్లల కోసం ఆట వస్తువులు విక్రయించే దుకాణాలతో పాటు వివిధ గృహోపకరణాలకు సంబంధించిన దుకాణాలు, తినుబండారాలను విక్రయించే దుకాణాలు కూడా వెలిశాయి. ఇది పూసాయి ఎల్లమ్మ జాతర. ఇది నెల రోజులు జరపబడుతుంది. పుష్యమాసం నుండి మాఘమాసం వరకు ఈ జాతర నిర్వహించబడుతున్నది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కోనూరులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే భక్తుల తాకిడి మంగళవారం, గురువారము, ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే నుండి మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వివిధ గ్రామాల నుండి పిల్లా పాపలతో కలిసి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మేకలు, కోళ్లు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు నైవేద్యం వండుకుని నెత్తిన బోనం కుండను ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కు చెల్లించుకుంటున్నారు. ఆలయ సమీపంలోని చెట్టు గుట్టలపైన సమీప పంట పొలాల్లో భక్తులు షామియానాలు ఏర్పాటు చేసుకుని అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఆలయ పరిసరాలలో స్థలం సరిపోకపోవడంతో సమీపంలోని పంట పొలాలు, చెట్ల కిందికి వెళ్లి బస ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకుంటున్నారు. ఎల్లమ్మ జాతరకు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ వాసిని మేము ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటాం. ఇక్కడ గుడి గ్రామస్తులు మంచి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర నుంచి, ఆదిలాబాద్ నుంచి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవి. అన్ని కోరికలు తీరుస్తూ ఉంటది. ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి ఆదివారము, మంగళవారము, బుధవారము ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి జనం అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ అమ్మవారు బాగా శక్తిమంతురాలు. ఇక్కడ స్నానమాచరించి అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అంటారు. మహారాష్ట్ర నుండి, ఆదిలాబాద్ నుండి వచ్చి అమ్మవారిని చాలా మొక్కుకుంటారు. ఇక అతి పురాతనమైన దేవాలయం. ఎల్లమ్మ జాతర సందర్భంగా నెల రోజుల పాటు పూసాయి గ్రామంలో భక్తజన సందడి నెలకొంటుంది. జాతరకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్రామస్తులు తమ తోడ్పాటును అందిస్తున్నారు.